తెలంగాణలో బీసీలకు మేము ఇస్తున్నటువంటి స్వర్గ సుఖంతో సమానం అనేటువంటి వ్యవహారం వాళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇది బీసీల పాలిట నిన్నటి దినం, కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఇక గతంలో ఒక్కసారి తొంగి చూస్తే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, కుల వ్యవస్థ బలంగా ఉన్న దేశం. కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి భారతదేశంలో మెజార్టీలు బీసీలైనటువంటి ఈ దేశంలో స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు బీసీ కులగణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ద్రోహానికి నిదర్శనం. బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసిళ్ళు, నిజాం పాలనా కాలంలో తెలంగాణ కులగణన జరిగింది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజలైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం సముపార్జించబడితే అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని ఆశించిల్లో ఆ ప్రజల ఆశల మీద కాంగ్రెస్ పార్టీ అడుగడుగున నీళ్లు జల్లి ద్రోహం చేసింది. ఒకానొక సమయంలో బీసీలకు న్యాయం చేయడం కోసం కాకా కాలేకర్ కమిషన్ ఒక అద్భుతమైనటువంటి నివేదికను సమర్పించింది. దాన్ని తుంగలో దొక్కిండు. మండల్ కమిషన్ నివేదిక అనేక సంవత్సరాల పాటు మరి తొక్కివేయబడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆద్యంతం తెలంగాణకు ద్రోహం చేయడమే. కాబట్టి ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకత్వం మేము, అదేవిధంగా బీసీ నాయకులుగా మేము రాజీ లేని పోరాటం చేస్తాం. ఏ హామీలైతే ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో కానీ, కులగణన విషయంలో కానీ, బీసీ హక్కుల ప్రయోజనం విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నిటినీ యావత్ బీసీ సమాజాన్ని ఏకం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించి న్యాయం జరిగేంత వరకు మా కార్యాచరణ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన అంశంతో మీతో మాట్లాడాలని, మా జాతి అభ్యున్నతి కోసం, మా వెనుకబడిన కులాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభ్యున్నతి కోసము మేము ఒక తప్పు చేసినా అది మా భావితరానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మేము అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నప్పుడంగా దీని మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మా జాతులకు అన్యాయం జరుగుతున్న భావనతో నిన్న అసెంబ్లీలో ఒక మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడొక మా గొంతు నొక్కి వేసింది. కాబట్టి అసెంబ్లీలో గొంతు నొక్కొచ్చు, కానీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేందుకు ఎవరు గొంతు నొక్కరు. కాబట్టి అందుకే మీడియా ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని మేము ముందుస్తున్నాం. కాబట్టి దయచేసి మొన్న 3 రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొండందవి ఎలుకన పడతా అనుకొని కొండందవి చీమను కూడా పట్టకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత చేసినాము అంత చేసినాము అంటే దాని తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే అసెంబ్లీ పెట్టిర్రు అని మేము ఏమనుకుంటాము, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా, ఇమ్మీడియట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు కావచ్చు, ఆ బిల్లు ద్వారా మన చర్చ జరుగుతుంది కావచ్చు, దాని తర్వాత అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు ఒక న్యాయం చేస్తాను అనుకున్నాం. కానీ గదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చి చావుకవరు చల్లయ్యనమాట స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసారు. ఒక్కసారి గమనించండి దయచేసి. దీనికి అంకురార్పణ మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీల పట్ల ఎంత ప్రేమ ఇచ్చారో అంతకు రెట్టింపుగా మాకు కేసీఆర్ గారు ఈ బీసీల అభ్యున్నతి ఉండాలి, సగానికి పైగా ఉన్న బీసీలు సగానికి పైగా ఉన్న జనాభాకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16/11/2021 నవంబర్ 11, 2021 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిన ఒక కమిషన్
అపాయింట్ చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం